సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ పేరు ఏదైనా కావచ్చు. కాకపోతే ప్రస్తుతానికి గోల్డ్, మహారాజా ఈ రెండు పేర్లే టైటిల్స్ గా ప్రచారంలో ఉన్నాయి. అయితే కొత్త షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఇందులో సలార్ సైడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని తేలింది. మొన్నటి వరకు తను మహేష్ బాబు మూవీలో సైడ్ విలన్ అని ప్రచారం జరిగింది. తను కూడా అలాంటిదేం లేదన్నాడు. కేవలం ఓ డిస్కషన్ అయితే జరిగిందన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు చెప్పకనే చెప్పినట్లు తన ఇన్స్టా పోస్ట్తో తేల్చాడు. తను రాజమౌళి పేరు కానీ మహేష్ బాబు సినిమా గురించి కానీ ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ మ్యాటర్ చూస్తే తను దేని గురించి చెబుతున్నాడో తేలిపోయింది. సరే, తను ఇందులో నటిస్తున్నట్లు తేల్చాడని అనుకుందాం. అదే నిజమైతే ఇది 2 నెలలుగా జరుగుతున్న ప్రచారమే కాబట్టి ఇందులో పెద్ద వింతేం లేదు. కాకపోతే ఇక్కడ వింతేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు బిరుదు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ కాబోతుంది. అది కూడా ఈ మూవీతోనే. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పెట్టిన పోస్ట్లో పరోక్షంగా మహేష్ బాబు సినిమా గురించి మ్యాటర్ లీక్ అయింది. సూపర్ పేరుతో ఈ సినిమాకున్న లింక్ తేలిపోయింది. అదేంటో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రపంచం సూపర్గా పిలిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగేలా ఉంది. సూపర్ అన్న పదం రాజమౌళి తీస్తున్న మూవీకి పెట్టేలా ఉన్నారు. అంటే సూపర్ అనేది సినిమా టైటిల్ కాదు, కానీ ఆ పదం మాత్రం టైటిల్లో ఉండేలా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ గోల్డ్ లేదంటే మహారాజా అని ప్రచారం చేశారు. కానీ సూపర్ గోల్డ్ లేదంటే సూపర్ మహారాజా అనే టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉందనే ప్రచారం పెరిగింది. దీనికి కారణం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. తాను మొన్నటి వరకు రాజమౌళి మూవీలో నటించట్లేదు అన్నాడు. అసలు ఇది ఫైనల్ కాలేదన్నాడు. కట్ చేస్తే తను నటుడిగా ఓ మూవీ చేయబోతున్నందుకు నర్వస్ ఫీల్ అవుతున్నాను అన్నాడు. దీనికి ముందు డైరెక్టర్గా తను తీయాల్సిన సినిమా తీసేశాడని చెప్పాడు. మళ్ళీ నటుడిగా బిజీ కావాల్సిన టైం వచ్చిందన్నాడు. తన ప్రాంతానికి చెందని భాషలో తనకి లాంగ్ లెంత్ డైలాగ్స్ ఉన్నాయన్నాడు. ఇలా ఇన్స్టాలో కోడింగ్ లాంగ్వేజ్లోనే రాజమౌళి మహేష్ బాబు మూవీని కన్ఫర్మ్ చేశాడు. కాకపోతే డైరెక్ట్గా ఇది తేల్చలేదు. కారణం రాజమౌళి తన మూవీకి సంబంధించిన ఏ అంశం బయటకు చెప్పకూడదనే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద అంతా సైన్ చేయడమే. నిజానికి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోయేది మరో మూవీ కూడా అయి ఉండొచ్చు. కానీ తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో తను నటించాడు. ఎన్నడూ కంగారు పడుతున్నానని చెప్పలేదు. తెలుగులో కూడా సలార్ మూవీ చేశాడు. కాబట్టి తను ఆల్రెడీ సౌత్, నార్త్ మూవీల్లో నటించాక కూడా తనది కాని మరో భాషలో నటించడానికి నర్వస్ అవుతున్నాడు అంటే అర్థం అది ఖచ్చితంగా రాజమౌళి మూవీనే. తను రాజమౌళిని అంతగా ఆరాధిస్తాడు. అలాంటి దర్శకుడి మేకింగ్లో లెంథీ సీన్స్లో నటించబోతున్నాడు కాబట్టి ఇంతగా నర్వస్ అవుతున్నాడు. మరి దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు బిరుదు లీకేజ్కి సంబంధం ఏంటి? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఈ పోస్ట్ తర్వాత పృథ్వీరాజ్ పెట్టిన మరో పోస్ట్లో సూపర్ సూపర్ అని ఉంది. మళ్ళీ దాన్ని ఎందుకో డిలీట్ చేశాడు. అంటే సూపర్ అనే పదం ఏదో రకంగా సినిమా టైటిల్కి లింక్ అయి ఉంటుందనే అంచనాలు పెరిగాయి. లేనిది అలాంటి స్టేట్మెంట్ని పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్ట్ చేయడు. మ్యాటర్ ఏదైనా రాజమౌళి సినిమా తాలూకు ఏ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా చెప్పకున్నా అన్అఫీషియల్గా పరోక్షంగా ఇలా లీక్ చేసినట్టున్నాడు పృథ్వీరాజ్. అంతా తను ఈ ప్రాజెక్ట్ చేస్తున్న ఖుషీలోనే అన్న మాటలు వినపడుతున్నాయి.